ఇట్లనే పెట్టి దీని మీద పెట్టేది. ఓపెన్ చేసి పెట్టండి. అది ముందరకు వచ్చేటట్టు పెట్టుకోండి. చూడు బేట ఖాళీగా 10 సెకండ్లు రావాలని అనుకుంటారు. అంత శక్తి ఉండదురా, మనం తీసినంత పర్ఫెక్ట్గా ఉంటుంది. 10 సెకండ్లు పెట్టుకోమని చెప్పారు. కంప్లీట్ ఉందా కింద తీస్తేనే आठ दिन फील्ड पे आने की जरूरत ही नहीं है। क्या बोलते ఒక ప్యాకెట్ ఎక్కువ చెప్పు. మొత్తం స్టేట్ వస్తారు సార్. ఇది ఉన్నదా, ఇది పాకిపోతుంది. ఇది ఛానల్
सामने जाओ ना दिल्ली కొద్దిగా తమ్ముడు కొద్దిగా సైడ్ చేస్తున్నా అయిపోయిందా అదే కదా వీళ్ళు పర్చేజ్ చేస్తే 60 లక్షలకు ఇది మార్కెట్ వాల్యూ 2-3 కోట్లు ఉంటుంది. 2 కోట్ల ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పర్చేజ్ చేసిన మాత్రం 60 లక్షలు. ఇంకా తక్కువనే ఉంటుంది ఆడ. మనం మిడిల్ రేట్ వేస్తాం. ఓకే కిలోకి వచ్చేసి 20,000 10,000 అట్లా వేస్తుంటాం. వాళ్ళు ఏంటంటే అక్కడ 3,000 4,000 5,000 సీజన్ని బట్టి ఇప్పుడు బాగా పట్టుబడుతుంది, అక్కడ దొరకట్లేదు, అక్కడ ఏమంటుంది మార్కెట్ ఎగ్జాంపుల్ పెంచేస్తాడు. 1 కిలోని 10,000 కూడా చెప్పొస్తాడు ఆడ. వాళ్ళకి అవసరం కాబట్టి ఆ 10,000 తీసుకెళ్ళి అక్కడ వాడి కిలోని దాదాపు 20,000 30,000 అమ్ముతారు. అంటే వీళ్ళకి దీంట్లో శాంపిల్ ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ వేసేసి అమ్ముతుంటారు. ఎక్కడ లేబర్ కాలనీలో, స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, ఈ పబ్లిక్ ఉంటాయి కదా స్లమ్ ఏరియాలలో, వాళ్లకు చిన్న చిన్న ప్యాకెట్లు 100 రూపాయలు 200 అంటే పెద్ద లెక్క చేయరు. ఎందుకంటే 100 రూపాయలు ఈక్వల్ టు వాళ్ళు ఏదో చిన్న బీర్లు తాగేంత ఇలా. అదే ఇది తాగితే వాళ్ళకి కొద్దిగా నిశాలాలను మత్తులాగా ఉండదని చెప్పేసి దీనికి అలవాటు పడ్డోడు ఇదే కావాలండి. పాన్ పరాకు మసాలా గుట్కాలు ఇవన్నీ బంద్ చేస్తున్నందుకు అది లేకపోతే వాడు బతకడు. వాడి నోట్లో ఏదో రకమైన గుట్కా ఉండాలి. అట్లాగే ఇది సాయంత్రం పడగానే వాళ్ళకు గుట్కా కావాలంటే, గంజ కావాలంటే ఎక్కడో చోట దేవరాడతాడు. పైసలు చూడాలి, పైసలు ఎంతైనా పర్వాలేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకెళ్తుంటాడు. రైస్ అంటాడు కదా కుక్ అని, అంటే ఇది మొత్తం తయారైపోయి దీంట్లో నీలావతి అని దీంట్లో క్వాంటిటీ, దీనికి పువ్వుది ఒకటి ఉంటుంది, ఆకులది ఒకటి ఉంటుంది, ఇంకొకసారి